ముందు మీరు హైదరాబాద్లో కూడా తిరిగారు కదా, అక్కడికి ఇక్కడికి బ్రీడ్లో మీరే డిఫరెన్స్ ఉందన్నారు. ఏంది డిఫరెన్స్ ఏంది? క్వాలిటీ అక్కడ అంతా మనకు కన్ఫామ్ అయితే హర్యానా బర్రెలు వస్తున్నాయని నమ్మకం లేదు మనకి. ఓకే. అంతా యూపీ నుంచి చేస్తున్నారు. ఓకే. లారీ మాత్రం హర్యానా బోర్డు చూపిస్తారు. ఓకే. అంటే మనమే ఫీల్డ్ లో తిరిగి మన రైతుల దగ్గర చూసుకొని ఓకే ఇక్కడ బర్రెని కొనుక్కుంటాం. లారీని చూసి అయితే మోసపోతాం హైదరాబాద్. ఓకే. ఓకే. కన్ఫామ్ అది. ఓకే. మీరు ఫుల్ అయితే సాటిస్ఫై అయ్యారా? హర్యానా వచ్చేది తీసుకోవడం జరిగింది. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి, కళ్యాణి డైరీ యూట్యూబ్ ఛానల్. మన ప్రజెంట్ అయితే హర్యానాలో ఉన్నాం. మనకి అన్న వాళ్ళు అయితే మనకి గుంటూరు బాపట్ల నుండి వచ్చారు. మొత్తం ఎన్ని గేదెలు తీసుకున్నారు మొత్తం ఒకసారి కనుక్కో. ఎక్కడ నుండి వచ్చారు బ్రదర్? కారంచేడు బాపట్ల. మొత్తం ఎన్ని రోజులు అవుతుంది మొత్తం మీరు హర్యానా వచ్చి? 1 వీక్ అయింది మొత్తం. అంటే మీరు ఎక్కడ అంటే మామూలుగా తిరిగారు హర్యానాలో? ప్రజెంట్ కూడా తిరిగారు. మొత్తం ఎన్ని గేదెలు తీసుకున్నారు మొత్తం? 5 బఫెలోస్ తీసుకోవడం జరిగింది. బాపట్ల జిల్లానా మీది? బాపట్ల జిల్లా కారంచేడు. మొత్తం ప్రజెంట్ అంతకుముందు ఎన్ని గేదెలు ఉన్నాయి మొత్తం? 10 బఫెలోస్ ఉన్నాయి. ముర్రా ఫస్ట్ టైమా లేకపోతే అంతకుముందు కూడా? ఓకే. ఓకే. ముర్రాకి అయితే ఇప్పుడు మళ్ళీ ముర్రా అయితే తీసుకోవడం జరిగింది. అంటే మీకు ఏమన్నా ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఉండడానికి తినడానికి? మరి గేదెలు ఇప్పించడం నెంబర్ 1. అంటే మీరు మొత్తం ఎన్ని గేదెలు చూసుంటారు ఈ వారం రోజుల్లో? కనీసం 100 బర్రెలు. చాలా మంచి గేదెల్లో వాటిలో చూసి మొత్తం 5 అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అంతకుముందు మీరు హైదరాబాద్లో కూడా తిరిగారు కదా, అక్కడికి ఇక్కడికి బ్రీడ్లో మీరే డిఫరెన్స్ ఉందన్నారు. ఏంది డిఫరెన్స్ ఏంది? క్వాలిటీ అక్కడ అంతా మనకు కన్ఫామ్ అయితే హర్యానా బర్రెలు వస్తున్నాయని నమ్మకం లేదు మనకి. ఓకే. అంతా యూపీ నుంచి చేస్తున్నారు. ఓకే. లారీ మాత్రం హర్యానా బోర్డు చూపిస్తారు. ఓకే. అంటే మనమే ఫీల్డ్ లో తిరిగి మన రైతుల దగ్గర చూసుకొని ఓకే ఇక్కడ బర్రెని కొనుక్కుంటాం. లారీని చూసి అయితే మోసపోతాం హైదరాబాద్. ఓకే. ఓకే. కన్ఫామ్ అది. ఓకే. మీరు ఫుల్ అయితే సాటిస్ఫై అయ్యారా? హర్యానా వచ్చేది తీసుకోవడం ఒకసారి మీ గేదె తీసుకున్న గేదెలు చూపెట్టరా? దాని దగ్గర ఎన్ని పాలు ఉన్నాయి? 8 లీటర్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఈయన కూడా తక్కువ రోజులు అండి, మనకి 10-15 రోజుల మధ్యలో అయింది. నెక్స్ట్ ఈ గేదె ఇది మనకి ఈ గేదె కూడా చూసుకోవచ్చు అండి. మనకి ఈ గేదె చాలా మంచి గేదె, సైజు కూడా చూసుకోవచ్చు, బ్రీడ్ కానీ బ్లాక్నెస్ కానీ. ఇంకో గేదె ఇదండి మనకి మిల్క్, దీని సంచి చూపెడతాను. మిల్కింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు పొద్దున్న టైము. మనకి ఇంకోటి వచ్చేసి ఈ పడ్డండి, మనకి ఇంకోటి వచ్చేసి ఈ గేదండి. చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీస్ కానీ మీకు ఎలా ఉన్నాయి. మనకి అన్న వాళ్ళది ఫస్ట్ టైం ముర్రా పెట్టడం, అంతా బాగుండి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. జై హింద్ బ్రదర్, థ్యాంక్ యూ. మీ డైరీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. జై హింద్.